బ్రేకింగ్ న్యూస్. భారత రక్షణ రంగం మరింత బలోపేతమవుతోంది. రక్షణ శాఖ అమ్ముల పొదిలో స్వదేశీ యుద్ధ విమానాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. తాజాగా తేజస్ సిరీస్లో మరో కొత్త యుద్ధ విమానం చేరింది. నాసిక్లో LCA తేజస్ MK-1A సిరీస్ చేరింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సమక్షంలో టెస్ట్ రన్ కూడా జరిగింది. తేజస్కు నాసిక్ ఎయిర్బేస్లో వాటర్ సల్యూట్ చేశారు. MK-1A అడ్వాన్స్డ్ మల్టీ రోల్ ఫైటర్ విమానం ఇది. MiG-21 ప్లేస్లో దీన్ని సైన్యం వినియోగించబోతుంది. 64% స్వదేశీ వస్తువులతో దీన్ని తయారు చేశారు. ఇకపై సైన్యానికి ఏడాదికి 24 తేజస్ విమానాలు అందించబోతోంది. ఇక తేజస్ ఎంట్రీతో ఒక్కసారిగా పరిస్థితి మారబోతుంది. సైన్యంలో తేజస్ ఒక సరికొత్త అధ్యాయంగా చెప్పొచ్చు. ఇక ఇప్పటికే తాలిబాన్ల యుద్ధంతో పాక్ ఓటమి భయం ఉంది. మళ్ళీ మన జోలికి వస్తే పాక్ ఇక ఖచ్చితంగా తేజస్ ఎంట్రీతో మటాషే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాక్ వెన్నులో ఇక వణుకు పుట్టే అవకాశమే కనిపిస్తోంది. తేజస్ MK సిరీస్ ఇది LCA తేజస్ MK-1A అంటారు. సో ఈ యుద్ధ విమానం మహారాష్ట్రలోని నాసిక్ ఎయిర్బేస్లో ఎగిరింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL దీన్ని రూపొందించింది. సో దీనికి ఇక్కడ 3వ ఉత్పత్తి కేంద్రంగా చెప్తారు. బెంగళూరులో ఒకటి ఉంది, అలాగే HAL నాసిక్లో కూడా మరొక యూనిట్ ఉంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఈ విమానం తన విన్యాసాలు కూడా ప్రదర్శించింది విజయవంతంగా. అలాగే LCA MK-1కు చెందిన 3వ ప్రొడక్షన్ లైన్ను మంత్రి ప్రారంభించారు. దీంతోపాటు హిందుస్థాన్ టర్బో ట్రైనర్ 40 HTT-40కి చెందిన 2వ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఆయన స్టార్ట్ చేశారు. హిందుస్థాన్ టర్బో ట్రైనర్ విమానాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేసి డెవలప్ చేశారు. భారత వైమానిక దళం కోసం దీన్ని వినియోగించబోతున్నారు. ఇక ఈ యుద్ధ విమానానికి నాసిక్ ఎయిర్బేస్లో వాటర్ సెల్యూట్ జరిగింది. అదిగో దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఏదైనా ఒక కొత్త యుద్ధ విమానం భారత సైన్యంలో వచ్చి చేరితే ఇలాగే వాటర్ సెల్యూట్ చేస్తారు. ఆ వాటర్ సెల్యూట్ సంబంధించిన బాక్స్ ఒకసారి మీకు ఓన్లీ దానికి సంబంధించిన బాక్స్ మాత్రమే చూద్దాం. విజువల్స్ బాక్స్ ఇది వాటర్ సెల్యూట్ సంబంధించినటువంటి ఒక ఇదే MK-1A తేజస్ కొత్త యుద్ధ విమానం. అయితే ఇది రూపొందిస్తున్నప్పటి వీడియో ఇది. దీని తర్వాత ఇది పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంది. ఇక భారత అమ్ముల పొద్దులో అత్యంత వేగంగా MiG-21 ఫైటర్స్ మనకు తెలిసిందే. MiG-21 ఫైటర్స్ ఎంతో కాలం పాటు మనకు సేవలు అందించాయి. ఇప్పుడు వాటిని ఇదే వాటర్ సెల్యూట్ భారత యుద్ధ సామాగ్రిలోకి చేరిపోయింది. అమ్ముల పొదిలో చేరిపోయింది. దీనికి సగర్వంగా స్వాగతం పలుకుతూ వాటర్ క్యానన్లతో నీళ్లతో స్వాగతం పలుకుతున్నారు. చూడండి, మనం ఇంతకుముందు కూడా గతంలో ఫ్రాన్స్ నుంచి విమానాలను కూడా దిగుమతి చేసుకున్నప్పుడు అప్పుడు కూడా ఇలాగే వాటర్ క్యాన్లతో స్వాగతం పలికాం. సో ఇది ఒక గౌరవ సూచకంగా వాటికి ఇచ్చే రెస్పెక్ట్ అనమాట. సో ఆ రకంగా మన అమ్ముల పొదులోకి స్వాగతం పలుకుతూ మనం ఇచ్చినటువంటి వాటర్ కెనాన్ రెస్పెక్ట్ అది. సో ఆ రకంగా వాటర్ సెల్యూట్ అది. తేజస్ ఫైటర్ విమానాలను ఇప్పటికే బెంగళూరులోని 2 కేంద్రాల్లో ఉత్పత్తి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం అక్కడ 16 విమానాలు తయారవుతున్నాయి. అలాగే కొత్తగా ఇప్పుడు నాసిక్లో ఒక ప్రొడక్షన్ సెంటర్ పెట్టారు. సుమారు 150 కోట్ల పెట్టుబడితో దీన్ని స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి కూడా ప్రతి ఏడాది కొత్తగా 8 తేజస్ యుద్ధ విమానాలు వస్తున్నాయి. దీంతో యుద్ధ విమానాల ఉత్పత్తి సామర్థ్యం 24కు పెరుగుతోంది. సో రకంగా LCA MK-1A అడ్వాన్స్డ్ మల్టీ రోల్ ఫైటర్ జెట్ ఇది. MiG-21 ప్లేస్లో దీన్ని వినియోగించాలని భావిస్తున్నారు. తేజస్ MK-1A అడ్వాన్స్డ్ వేరియంట్ అంటారు. దీంట్లో కొత్తగా ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూలింగ్ సామర్థ్యం ఉంది. MK-1A యుద్ధ విమానాన్ని 64% స్వదేశీ వస్తువులతోనే స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద ఇది మనకు గర్వకారణంగా చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు స్వతహాగా అంటే ఎప్పటి నుంచో తయారు చేస్తుంది, కానీ అత్యంత ఆధునిక స్వదేశీ యుద్ధ విమానాలు తయారు చేసుకోవడంలో ఇప్పుడు మనం నాసిక్ నుంచి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ LCA అంటాం ఇది. సో ఆ రకంగా MK-1A MK సిరీస్ అనేది 1A అంటే అడ్వాన్స్ అంటారు. దీన్ని తొలి విమానాన్ని ఎగరేసింది. సో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీన్ని వీక్షించారు. సో ఆ రకంగా HAL స్థాపించిన 3 ఉత్పత్తి శ్రేణి నుంచి కూడా ఆయన ఇది కొత్తగా ప్రారంభించారు. ఇది అడ్వాన్స్డ్ వెర్షన్ అంటారు. ఇది భారత వైమానిక దళం సామర్థ్యాలను చాట్ చెప్తోంది. సో రకంగా స్వదేశీ ఫైటర్ జెట్ యొక్క Mark 1A వేరియంట్ కోసం కొత్తగా ఈ ఉత్పత్తి కేంద్రం నుంచి దీన్ని
రూపొందించారు. నాసిక్ నుంచి అయితే దీన్ని తయారు చేశారు. సో ఆ రకంగా ఇది యుద్ధ జెట్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధ జెట్ విమానాల్లో ఇది ఒక కొత్త మైలురాయిగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ బెంగళూరుతో సహా బెంగళూరులో 2 లైన్లు ఉన్నాయి ప్రస్తుతం. అటు నుంచి ఇది 3వది నాసిక్లో. ఇక్కడ నుంచి అక్కడ 16, ఇక్కడ 8 ప్రతి ఏడాది, అంటే దాదాపు 24 తయారవుతున్నాయి. సో ఆ రకంగా భారతదేశ వైమానిక శక్తికి ఇది ఒక చారిత్రక ముందడుగనే చెప్పాలి, చారిత్రాత్మక ముందడుగనే చెప్పాలి, కొత్త మైలురాయి అని చెప్పాలి. ఇది వాస్తవానికి క్షణంలో దాదాపుగా 4th and 5th జనరేషన్ యుద్ధ విమానం లైట్ కాంబాట్. ఇది ఒక చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడుకున్న లైట్ కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్. ఒకసారి ఆ స్పాట్ ఆడియో విందాం. రైట్. యాక్చువల్గా తేజస్ అనేది భారత వైమానిక దళం కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించినట్టు ఒక తేలికపాటి బహుళ ప్రయోజన యుద్ధ విమానంగా చెప్తాం. ఇది ఒకే ఇంజిన్తో పనిచేసే డెల్టా వింగ్ ఫైటర్ జెట్. సో అనేక రకాల మిషన్లు చేపడుతుంది. దీంతో ఇది MiG-21 ఫైటర్ జెట్లను భర్తీ చేయడానికి ప్రారంభించినటువంటి లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ సిరీస్ ఇది. సో దాంట్లో ఇప్పుడు MiG-21లు మనం ఆపేస్తాం. దాంతో ఇప్పుడు కొత్త రకమైనటువంటి అడ్వాన్స్డ్ 1A LAC లైట్ ఎయిర్క్రాఫ్ట్ కంబాట్ అంటారు ఇది. సో ఆ సిరీస్లో ఇప్పుడు 1A అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తుందన్నమాట. సో ఆ రకంగా తేజస్ ఇది 4th, 5th జనరేషన్ యుద్ధ విమానాలుగా చెప్తారు. సో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అలాగే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ జాయింట్గా దీన్ని డెవలప్ చేశాయి. అలాగే ఆధునిక ఏవియానిక్స్ అలాగే రాడార్ స్వదేశీ ఆయుధాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా భారత వైమానిక దళం, నావికా దళం దీన్ని ఉపయోగిస్తారు. సో భారత వైమానిక దళంలో 2 స్క్వాడ్రన్లు ఉన్నాయి. సో తేజస్ MK-1A నమూనాలను భారత సైన్యం కోసమైతే ప్రస్తుతం మనం తయారు చేస్తున్నాం. ఇక తేజస్ MK-2 నమూనా కూడా అభివృద్ధి దశలో ఉంది. దీంట్లో మెరుగైన సెన్సార్ ఫ్యూజన్, పెద్ద ఆయుధాలు అలాగే మెరుగైన ఇంజిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం అయితే తేజస్ నెట్వర్క్స్ ఇది టెలికమ్యూనికేషన్స్ అలాగే సొల్యూషన్ సర్వీసులు అందించే ఒక భారతీయ సంస్థ ఇది. సో ఆ రకంగా టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయినటువంటి పనాటోస్ ఫిన్వెస్ట్ లిమిటెడ్ దీనికి ప్రమోటర్గా ప్రస్తుతం ఉన్నారు. సో కొత్త ముందడుగని చెప్పాలి, కీలక ముందడుగని చెప్పాలి. ప్రస్తుతానికైతే భారత అమ్ముల పొదికి ఇది చేరింది. భారత సైన్యానికి మరింత తేజస్సు రాబోతోంది. లైట్ కంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ స్వదేశీ యుద్ధ విమానాలు వంటి తేలికపాటి యుద్ధ విమానాలు అంటారు. సో దీంట్లో మొత్తం ఈ 100 కోట్లు వెచ్చించి ఇప్పుడు మనం HALతో దీన్నంతటి కూడా తయారు చేస్తున్నాం. సో మన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నుంచి ఆమోదం లభించిన తర్వాత మనం తేజస్ యుద్ధ విమానాల డెవలప్మెంట్ కోసమైతే రక్షణ శాఖ దాదాపుగా చాలా డబ్బు ఖర్చు పెట్టింది. దీనికోసం చాలా వరకు డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ కోసం చాలా వరకు అయితే మనం దాదాపు 100 ఉద్యోగాలు కూడా దీంట్లో క్రియేట్ చేసిన పరిస్థితి వచ్చింది. సో రకంగా ప్రస్తుతానికైతే ఈ తేజస్ MK-1A అనేది ఒక కొత్త సిరీస్ అనేది చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా ప్రస్తుతానికైతే భారత్ కొత్త తరహా ఆయుధాలను రూపొందించుకుంటుంది. మీకు తెలిసిందే గతంలో భారత్ విదేశాల మీద ఆధారపడి ఉండేది. అంటే విదేశాల నుంచి ఈ విడి భాగాల కొనుగోలు తీసుకొచ్చి మనం ఇక్కడ అసెంబుల్ చేసుకునే వాళ్ళం, లేదా విదేశాలకు ఆర్డర్ ఇచ్చేవాళ్ళం. మీకు తెలిసిందే ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలు వచ్చే మనకు 36,000 కోట్ల డీల్ అది.
అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ కోడ్ చెప్పకుండా మనని ఇబ్బంది పెట్టారు కొన్ని సందర్భాల్లో లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ టైంలో. సో ఇక్కడ విషయం ఏంటంటే మనం ఇప్పుడు స్వదేశీ పరిజ్ఞానంతో దీంట్లో గొప్ప ఏంటంటే మనం 65% మన ఇండియాలో తయారైనటువంటి ఇక్కడి స్పేర్ పార్ట్స్ అన్నమాట. దాదాపుగా ఇక్కడ తయారు చేసిన పరికరాలతో దీన్ని 65% పరికరాలతో మిగతా 35% వేరే విదేశాల నుంచి తెప్పించినవైతే దాదాపు 65% మనం సొంతంగా తయారు చేసిన విడి భాగాల నుంచి తయారైంది. ఫ్యూచర్లో ఇది 100%కి వెళ్ళొచ్చు అని చెప్తోంది భారత సైన్యం రక్షణ శాఖ. ఎందుకంటే మనం చాలా పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించుకుంటున్నాం వీటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం. అయితే ఇప్పుడు దీనికి రాడార్ టెస్ట్ అయింది, వెపన్ టెస్ట్ అయింది, అలాగే ఇంటిగ్రేషన్ ఇవన్నీ టెస్టులన్నీ కూడా ఇట్లాంటి టెస్టులు కూడా అన్నీ పాస్ అయినాయి. దాదాపుగా ఓవరాల్గా దీని టెస్ట్ అన్నీ కూడా టెస్ట్ రన్ అంతా కూడా సక్సెస్ఫుల్ అయింది. ప్రస్తుతానికి ఇది అడ్వాన్స్డ్ MK1A ఇన్ ద సెన్స్ అడ్వాన్స్ అంటారు. సో ఈ సిరీస్లో తేజస్ సిరీస్లో ఇంతకుముందు MiG-21 ఉండే MiG-21ని ప్రస్తుతానికి ఆపేశారు. ఇప్పుడు తేజస్ వస్తుంది. MK2 కూడా రాబోతుంది. అది ఇంకా చాలా వేగంగా అత్యంత భయంకరంగా ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి ఇక మన జోలికి వస్తే శత్రువులకు ఇక నుంచి చుక్కలే కనబడతాయి. ఎందుకంటే ముఖ్యంగా మన ప్రధాన శత్రువుని ఎవరి గురించి అంటున్నాను మీకు తెలుసు, పాకిస్తాన్. మన MiG-21లే చాలా వేగంగా పనిచేశాయి. మీకు తెలిసిందే గతంలో MiG-21లు సింగిల్ పైలట్ ఎయిర్ క్రాఫ్ట్లు ఏవైతుందో లైట్ కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అది LCA. సో ఇవి చాలా వేగంగా అందులోంచి ఆయుధాలు తీసుకెళ్ళి శత్రుగడ్డలపై వచ్చేసిన పరిస్థితి. సో వాటిని ఇప్పుడు మళ్ళీ అప్గ్రేడ్ చేసి MK1 తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా యుద్ధం కనుక జరిగితే యుద్ధాలు రావాలని మనం కోరుకోం, కానీ అలాంటి పరిస్థితులు వస్తే ఖచ్చితంగా చాలా భయంకరమైన దాడులు అత్యంత వేగంగా అత్యంత సుశిక్షితంగా ఇవి పనిచేస్తాయని చెప్తున్నారు. అన్ని రకాలుగా అడ్వాన్స్ టెక్నాలజీతో ఇవి ఈ మందుగుండు సామాగ్రిని మోసుకెళ్ళి శత్రుగడ్డపై దాడులు చేసి వచ్చే సామర్థ్యం ఉన్నటువంటి. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL దీన్ని రూపొందించింది. ఇప్పటికే బెంగళూరులో 2 యూనిట్స్ ఉన్నాయి, నాసిక్లో ఒకటి ఉంది. సో అక్కడ బెంగళూరులో 16 అవుతాయి ప్రతి ఏడాది, ఇక్కడ 8 అవుతాయి. సో ఓవరాల్గా 24 ఏడాదికి 24 తయారవుతున్నాయి. ఇక గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్ ఇండియా తయారు చేసినటువంటి ఈ లైట్ కంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్తో పాకిస్తాన్కి చుక్కలే కనిపిస్తాయి. మనతో పెట్టుకోవాలంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. నేను నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ మన సొంత టెక్నాలజీతో మనం తయారు చేసుకోగలుగుతాం. ఒకప్పుడు 100 కోట్లు వెచ్చించి భారత్ విదేశాలపై ఆధారపడి స్పేర్ పార్ట్స్ తెచ్చుకున్న అసెంబ్లీ కోసం లేదా అక్కడ ఆర్డర్ ఇవ్వడం ఇవన్నీ ఇందాక చెప్పారు. కానీ ఇప్పుడు అలా కాదు, సొంత స్వదేశీ పరిజ్ఞానంతో మనం రూపొందిస్తున్నాం. ఇంకా ఇంతకు మించి మిసైల్స్ని అయితే మనం మన DRDOలోనే రూపొందిస్తున్నాం. అది కూడా మన హైదరాబాద్లోనే చేస్తున్నాం. అది ఇంకా రెప్పపాట్లో తయారయ్యేటివి, అవన్నీ కూడా పరిగెత్తేటివి. రెప్పపాట్లో అది గాలి వేగంతో చాలా వేగంగా అత్యంత వేగంగా వెళ్ళేటివి, హైపర్సోనిక్. సో దాన్ని గాలి వేగంతో కొలుస్తారు. ఇట్లా రకరకాల టెక్నాలజీని మనమైతే ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు మీరు చూస్తున్నది MK1A సిరీస్ తేజస్లో. సో ఖచ్చితంగా ఇది ఇక భారత సైన్యంలో చేరుతుందంటే మన ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్కి ఇదొక అత్యంత అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఈ యుద్ధ విమానాలు ఇప్పుడు మరింత ధైర్యాన్ని, మరింత తమ సాహసాన్ని ప్రదర్శించేందుకు మరింత అనుకూలంగా అనువైనటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.